హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణసఖి. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం ఎందుకు, కథ ఏంటో చూద్దామా? ప్రాణసఖి 57 ఎపిసోడ్. ఆయుష్ రూమ్లో రెడీ అవుతూ మినీ స్కర్ట్, దాని మీద టాప్ వేసుకొని, హెయిర్ కోమ్ చేసుకొని, మేకప్ మాత్రం ఎదుటి వాళ్ళు కళ్ళు తిప్పుకోలేనంతగా వేసుకొని పెర్ఫ్యూమ్ కొట్టుకొని మిర్రర్‌లో చూస్తుంది. ఏమి అందం ఆయిష్ అంటూ ఒకసారి అటు ఇటు చూసుకుంది. పర్ఫెక్ట్ అని సన్ గ్లాసెస్ బ్యాగ్ తీసుకొని రూమ్‌లో నుంచి బయటికి వచ్చి స్టెప్స్ దిగుతుంటే సౌదామిని, కార్తీని చూశారు. ఆయిష్ రాగానే చాలా బాగున్నావు అని సౌదామిని అన్నది. రిషి మాత్రం సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తూ అసలు ఆయిష్ వైపు చూడని కూడా చూడలేదు. రిషి తన వైపు చూడకుండా ఫోన్ చూడటం చూసి ఆయిష్కి ఎక్కడలేని కోపం వచ్చి, నేను బాగున్నాను అని చెప్పాల్సింది మీరు కాదు, చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి అన్నది. రిషి పైకి లేచి, మమ్మీ లేట్ అవుతుంది, బయలుదేరతాను అని గబగబా కార్ దగ్గరికి వెళ్ళాడు. మగవాడికి కావాల్సిందే ఉంది రిషి నీ దగ్గర, అందుకే నువ్వంటే అంత ఇష్టం కలిగింది. ఆయిష్ వెళ్ళు అని సౌదామిని చెప్పింది. ఓకే ఆంటీ, మమ్మీ బాయ్ అని చెప్పి తన హీల్స్ని టకటకలాడిస్తూ నడుచుకుంటూ వెళ్ళింది ఆయిష్. కార్లో రిషి అసహనంగా కూర్చొని, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి, వెళ్తే మమ్మీ బాధపడుతుందని అనుకుంటుంటే ఆయిష్ నడుచుకుంటూ రావటం మిర్రర్‌లో కనిపించింది. ఈ ఐశ్వర్య ఆఫీస్‌కి వస్తుందా, లేక ఫ్యాషన్ పెరేడ్‌కి వెళ్తుందా? ఈ ఐశ్వర్యతో నన్ను అవని చూస్తే ఇంకేమైనా ఉందా? మేము ఆఫీస్‌కి వెళ్ళేలోపు అవని ఆఫీస్‌కి రాకుండా ఉంటే బాగుండు అని అనుకున్నాడు రిషి. స్టైల్‌గా వచ్చి కార్ డోర్ తీసి కార్‌లో కూర్చుంది ఆయిష్. అలా కూర్చోగానే స్ప్రే ముక్కులకు గుప్పుమంటూ తగిలింది. రిషి గుండెైతే ఒక్కసారిగా జలధరించింది. బాబోయ్! ఏం పెర్ఫ్యూమ్! ఈ స్మెల్ ఇంకొక మొగాడైతేనా తన గుండెల మీద వాలిపోయేవాడు. అంత మత్తుగా, గమ్మత్తుగా ఉంది. రిషి వెళ్దామా అని అడిగాడు. వెళ్ళటానికే కదా రెడీ అయి వచ్చింది అని తనదైన స్టైల్‌లో ఆన్సర్ ఇచ్చింది ఆయిష్. రిషి వెంటనే కారు స్టార్ట్ చేశాడు. రిషి ఏమీ మాట్లాడకుండా డ్రైవ్ చేస్తుంటే ఇంత బ్యూటీని పక్కన పెట్టుకొని ఏం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు అంటే నిజంగా హీ ఈజ్ గ్రేట్. సొంగ కార్చుకుంటూ నా వెనక తిరుగుతూ ఎప్పుడెప్పుడు నన్ను టచ్ చేసి ఆనందం పొందుదామా అని చూసే మగవాళ్ళల్లో ఇలాంటి ఒక మగాడు ఒకడు ఉంటాడని అస్సలు అనుకోలేదు. ఏంటి మీకసలు మాటలు రావా, లేక నాలాంటి అందమైన అమ్మాయితో మాట్లాడాలంటే భయమా అని అడిగింది ఆయిష్. ఆయిష్ వైపు ఒకసారి చూసి మళ్ళీ డ్రైవ్ చేయటంలో నిమగ్నమయ్యాడు రిషి. ఆయిష్కైతే మనసంతా బొగ్గున మండిపోయింది. నేనే పెద్ద పొగరబోతుననుకుంటే ఈ రిషికి నాకన్నా పొగరు ఎక్కువగా ఉందిగా అని అనుకుంది. మీ దగ్గర వర్క్ నేర్చుకోవటానికి మమ్మీ తీసుకువచ్చింది. మీరు ఎలా నేర్పుతారో ఏంటో. మీరు ఏమీ చిన్నపిల్ల కాదు కదా, కూర్చోబెట్టి నేర్పటానికి. చూసి
నేర్చుకోవటమే అని అన్నాడు రిషి. అదేంటి మీ మమ్మీ మీరు దగ్గర ఉండి అన్నీ నేర్పుతారని చెప్పారు. మీరేమో ఇలా అంటున్నారు. మీరు ఆల్రెడీ అన్నీ నేర్చుకొని వచ్చారు కదా! ఇంకా కొత్తగా నేర్పేదేంటి? చూడటం తప్పితే అని అన్నాడు. అంటే నాకన్నీ తెలుసని మీ అభిప్రాయమా? మిమ్మల్ని చూస్తుంటేనే తెలిసిపోతుంది. నాకన్నీ తెలిసినా మ్యారేజ్ అయిన మీ దగ్గర నుంచి తెలుసుకోవాల్సినవి ఏమైనా కొత్తగా ఉన్నాయేమో అని హస్కీ వాయిస్‌తో అన్నది. ఐష్ వాయిస్‌లో చేంజ్‌ని గమనించి సీరియస్‌గా వాట్ డు యూ మీన్ అని రిషి అడిగాడు. ఐ మీన్ మీరేమన్నారు దాని గురించి అంటున్నాను అని నవ్వుతూ అన్నది. నేను అన్నది వర్క్ గురించి. నేను కూడా వర్క్ గురించే అని అన్నాను. మరి మీరేమనుకున్నారేంటి? నేను వర్క్ గురించే మాట్లాడాను కానీ, మీరు దేని గురించి అన్నారో ఆ మాత్రం తెలుసుకోలేని అమాయకుడిని కాదు కదా! మీరు రాత్రి నుంచి ఏమీ మాట్లాడకపోతే మీరు చాలా అమాయకమైన వారు అనుకున్నాను. అసలు మిమ్మల్ని చూస్తుంటేనే మీకు మ్యారేజ్ అయిందని అంటే ఎవ్వరు నమ్మరు. ఎవరిని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు అని సీరియస్‌గా చెప్పాడు రిషి. ఒక అమ్మాయి దగ్గర అంత సీరియస్‌గా ఉంటే ఎలా రిషి? కొంచెం నవ్వుతూ మాట్లాడొచ్చు కదా! అని అన్నది ఐష్. పరాయి అమ్మాయిలతో నేను నవ్వుతూ మాట్లాడను అని చెప్పి కారు ఆపాడు. ఏమైంది? కారు ఆపావు అని అడిగింది ఐష్. ఆఫీసొచ్చింది దిగండి అని అన్నాడు రిషి. అప్పుడే వచ్చేసిందా అని కారు దిగింది ఐష్. రిషి కారు పార్క్ చేసి వచ్చి పదండి అని ఇద్దరు లోపలికి వెళ్తుంటే అవని కూడా అప్పుడే ఆటో దిగి లోపలికి వచ్చింది. రిషి లోపలికి వెళ్ళటం చూసి అవని రిషి గారు అంటూ పెద్దగా పిలిచింది. అవని మాట వినగానే రిషి టక్కున ఆగి అవని వాయిస్‌లా ఉంది. దేవుడా! ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిందిగా. ఇప్పుడు ఈ రాక్షసి చూసే చూపులు తట్టుకోలేంగా అని వెనక్కి తిరిగాడు. రిషి ఆగటం చూసి ఏమైంది రిషి ఆగారు అని అడిగింది ఐష్. నువ్వెళ్ళు ఐశ్వర్య నేనొస్తాను అన్నాడు రిషి. రిషిలో మార్పు గమనించి ఇప్పటిదాకా ఎంతో గంభీర్యంగా ఉన్నారు. ఇప్పుడేంటి ఇలా ఉన్నారు అనుకొని మీరు రాకుండా ఎలా వెళ్తాను అని అన్నది ఐష్. ఏంటి రిషి సార్ పిలుస్తుంటే అలా వెళ్తున్నారు అని జారిన కళ్ళజోడిని పైకనుకుంటూ కోపంగా అడిగింది అవని. అవని వచ్చి అలా దబాయింపుగా అడగటం ఐష్‌కి నచ్చలేదు. ఆఫీస్‌లో వర్క్ చేసే నువ్వు సార్‌తో అలానేనా మాట్లాడేదంటూ కోపంగా అడిగింది. అప్పుడు రిషి పక్కనున్న ఐష్‌ని చూసి అవని రిషి రాత్రి చెప్పిన ఐశ్వర్య తనే అని అర్థమై ఐషుని పైనుంచి కింద దాకా చూసింది. ఇది ఆఫీస్ అని అనుకొని వచ్చిందా? లేక ఏదైనా పార్టీ అని వచ్చిందా? అని మనసులో అనుకొని ఈమెగారు ఇలా ఉండబట్టే రిషి గారు ఈమె గురించి రాత్రి అంతలా పొగిడారు. నిన్నే మాట్లాడవేంటి అని మళ్ళీ అడిగింది ఐశ్వర్య. అవనికి ఒళ్ళు మండి ఈవినింగ్ ఎన్ని గంటలకు హాస్పిటల్‌కి వెళ్ళాలి రిషి గారు అని అడిగింది. నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళటానికి
రిషికి సంబంధమేమిటి అని సీరియస్‌గా అడిగింది ఐష్. రిషిని అలా పేరు పెట్టి పిలిచేసరికి అవని ఐష్ వైపు కోపంగా చూసి, పుట్టగానే నువ్వే ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు రిషి ఏమిటి రిషి, రిషి గారు అని పిలవలేవా? ఎవరు రిషి తను? కొంచెం కూడా మేనర్స్ తెలిసినట్లేదు. ఇలాంటి వాళ్ళని ఆఫీస్‌లో ఎందుకు పెట్టుకున్నావు? అని అడిగింది ఐష్. హలో సార్, నేనెవరో అడుగుతుంది. చెప్పండి అని స్పెట్స్‌లోంచి రిషిని చూసింది అవని. ఐశ్వర్య, నువ్వు లోపలికి పద. నేను వస్తున్నాను అని అన్నాడు రిషి. నువ్వు రాకుండా నేను ఎలా వెళ్తాను? నేను ఎవరో నువ్వు ఇంట్రడ్యూస్ చేయాలి కదా! నువ్వు రా అంటూ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది ఐష్. వామ్మో! ఈడెవరో నాకు సవతి అయ్యేలా ఉందిగా అని అవని కూడా వాళ్ళ వెనకే లోపలికి వెళ్ళింది. కౌశల్ అప్పటికే వచ్చి లోపల ఉన్నాడు. రిషితో పాటు ఒక అమ్మాయి లోపలికి రావటం చూసి, ఎవరు తను రిషితో కలిసి వస్తుంది అని అనుకున్నాడు. ఐశ్వర్య, నిన్ను ఇంట్రడ్యూస్ చేయటానికి నువ్వేమి ఇక్కడ స్టాఫ్‌వి కాదు కదా! నా దగ్గర వర్క్ నేర్చుకోవడానికి వచ్చావు. నిన్ను పరిచయం చేయాల్సిన అవసరం లేదు అని రిషి తన క్యాబిన్‌లోకి వెళ్ళాడు. కనీసం లో లోపలికి రమ్మని కూడా చెప్పకుండా వెళ్ళాడని ఐశ్వర్యని లోపలికి వెళ్ళి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి మేనర్స్ అనేది తెలీదనుకుంటా కదా! అని వచ్చి కూర్చుంది. ఇక్కడ వాళ్ళ సంగతి సరే మరి. నీ సంగతేమిటి? అని సీరియస్‌గా అడిగాడు రిషి. నేనా? నేనేం చేశాను అంటూ కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంది. పిలవకుండానే రూములోకి రావటం, కూర్చోవటం మేనర్స్ ఉన్నవాళ్ళు చేసే పనేనా? అని అడిగాడు రిషి. అంటే నాకు మేనర్స్ తెలీదని అంటున్నావా? అని అన్నది ఐష్.